అడ్డతీగల సంత మనం చూస్తున్న వీడియో సెకండ్ పార్ట్ అడ్డతీగల సంత. ఇది చూడండి మొత్తం కిరాణా కుట్లే ఉంటాయన్నమాట. ఇక్కడ పెద్దగా దుకాణాలు చాలా పెద్ద పెద్ద దుకాణాలు ఉంటాయి చూడండి. ఇక్కడ సంతలో ఉన్నాయి కదా వాటికంటే పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇటు సైడ్ అంతా కూడా అలాగే ఉంటాయి. రంపచోడవరం సంత కానీ అడ్డతీగల ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి చూడండి. చూపిస్తున్నాను మీకు. మొత్తం అంతా కిరాణా చూసుకున్నారా. అనే బెల్లం ఎంత ఇది? 55 రూపాయలు. కుందు అయితే 45 రూపాయలే. కుందు అయితే 45 అంటుంది. ఇది వచ్చి అయితే మాత్రం 55. ఇంకా అనమాయన్ని కారం ప్యాకెట్లు పావుకి 50. అనే బెల్లం ఎంతలు ఇవి? 50 రూపాయలు. కుంది అయితే కుంది 50. పెద్దది 60 రూపాయలు. అవి ఏంటి చిన్నవి ఏవి ఉన్నాయి? ఇవి పావు కేజీ బిల్లలా? రెండు కలిపి 25 రూపాయలు. ఇది బాగున్నాయి చాలా. నేను ఇదే చూడటం. రెండు కలిపి 25 రూపాయలు. ఇది 50 రూపాయలు అన్నయ్య? 50 రూపాయలు. ఇది ఇది ఒకటి. ఇది 60 రూపాయలు. ఓకే ఓకే. జాత బాబాయ్ పొగాకి ఎలాగా? 700. జనం పెరుగుదలలోకి ఇప్పుడైతే అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారండి. వీళ్ళు జనం పెరుగుదలలోకి ఇవన్నీ కూడా ఖాళీ అయిపోతాయన్నమాట. అంటే అంత జనం అయితే వస్తారు ఈ సంతకే, అడ్డతీగల సంతకే. చాలా జనం అయితే వస్తారన్నమాట. ఇప్పుడు నుంచి అయితే మీకు చూపిస్తాను. ఆ జనం అందరినీ కూడా చూపిస్తాను. అందరూ అలా వస్తా వెళ్తా ఉంటారన్నమాట. అసలు ఖాళీ ఉండదు. అసలు కొంచెం ఇంకో గంట పోతే అస్సలు ఖాళీ ఉండదు అన్నమాట. అడగడానికి కూడా మనకి ఇంకా చాయిస్ అయితే ఉండదు. సమాధానం అయితే చెప్పరు వాళ్ళు అడిగినని. అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను మీకు అంతా కూడా. వీలైనంత వరకు అడుగుతున్నాను, చూపిస్తున్నాను. తర్వాత మీకు జనాలను అయితే చూపిస్తాను. మొత్తం జనం వచ్చింది, సంత చేసింది అంతా కూడా చూపిస్తాను. ఇదంతా కూడా ప్రస్తుతానికి అయితే చూడండి. ఎలాగంటే రేట్లు ఇవే? సారీస్ ఎలాగ? ఒకటి 600 అండి. అయ్యి సారీస్ ఎలాగండి? 250, 300 అలా. ఇదండి ఇది 350. ఈ డ్రెస్సులు ఎలా బాబాయ్? 600 పడుతుంది. పంజాబీ డ్రెస్సులు. గురించి వస్తారండి మీరు? ఏలేశ్వరం అండి. ఏలేశ్వరంలో ఉంటారు కానీ సంతోటి గురువారం అండి అది. అడ్డతీగల సంతకి ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారండి? 30 సంవత్సరాల నుంచి పడతా వస్తున్నారా? ఈ సంత స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందంట? 60 ఎంత బాబాయ్. టవల్స్ ఎలాగా? ఈ నీ దగ్గర ఉన్న వైట్ టవల్ ఎలాగా? 20 రూపాయలు. బ్లౌజులు 40 రూపాయలు. లింగీలు 110 రూపాయలు. వెనకాల సారీస్ ఎంత బాబాయ్? 350, 300 అలాగా. టవల్స్ 120 రూపాయల. టవల్ బాగున్నాయి. అడ్డతీగల్లో కొనుక్కుంటారు అన్నమాట అందరూ. ఇక్కడ కిరాణా అన్ని కూడా లారీల మీద అయితే తీసుకొస్తారండి. సంతల్లోని రంపచోడవరం సంత కానీ ఇలాంటి సంతలు అన్ని కూడా మొత్తం కిరాణా సమస్తం కూడా తీసుకొస్తారు. వేసుకుని వచ్చి ఇక్కడ అమ్మునంత అమ్ముతుంది. అప్పుడు మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోయి వేరే సంతలకు వెళ్తారు. అలాగైతే వ్యాన్లు అయితే అలాగే 100 రూపాయల కేజీయా? కేజీ వచ్చి 100 రూపాయలు. మెత్తలు ఎంత ఇప్పుడు కేజీ? 250. ఇవి 100 రూపాయలు. ఇవమ్మా ఎన్నో అంతాయి. ఏమైనా 100 రూపాయలు కేజీ వచ్చా? ఓకే అమ్మా. ఏ ఊరి నుంచి వస్తావమ్మా నువ్వు? కేడీపేట. ఎక్కడమ్మది? నర్సీపట్నం దగ్గర నుంచి వస్తావా? ఓకే. ఈ సంతలో నుండి అన్ని కూడా లైన్ గా ఉన్నాయన్నమాట. కస్టమర్లు వచ్చి చేసుకోవడానికి వీలుగా ఆ పక్క ఈ పక్క అన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి. బాగుందన్నమాట లైన్ సెక్షన్. అన్నీ కూడా ఈట్లిగా ఉన్నాయి. సెపరేట్ గా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చాలా చక్కగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి సారీస్ అన్ని ఆ పక్క ఉన్నాయి. లైన్లు వేరు, కిరాణా లైన్లు వేరు, కూరగాయల దుకాణాల లైన్లు వేరు. బాగున్నదండి ఇక్కడ సంత, అడ్డతీగల సంత. మనం ఇదే ఫస్ట్ టైం అన్నమాట సంత అయితే తీయటం. అడ్డతీగలు అయితే ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం అయితే వనమూలికల కేంద్రం ఉంటుందండి. ఇక్కడ వనమూలికలు అయితే వనమూలికలతో మెడిసిన్స్ అయితే తయారు చేస్తారు.
అదైతే మన ఛానల్లో ఉంటుంది. ఇందులో లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. పాతదే. కిరాణా చూడండి, మొత్తం ఈ కాయగూరలు. తమ్ముడు 3 కేజీలు ఉందా? బంగాళదుంపలు కేజీ 40 రూపాయలు. టమాటాలు కేజీ 30. ఏంటి తమ్ముడు ఇవి? నాటు చిక్కుడుకాయలు ఎంత తమ్ముడు? కేజీ 150. అల్లం కేజీ 80. పచ్చిమిరపకాయలు కేజీ 60. చిక్కుడుకాయలు కిలో 80. ఇవి బెండకాయలు 60. బీరకాయలు కేజీ 60. ఈ క్యారెట్ కేజీ 60. తెల్ల వంకాయలు 80. కేజీ 80 తెల్ల వంకాయలు. దొండకాయలు తమ్ముడు 50. కాకరకాయలు 40. ఇవి కాలిఫ్లవర్ 30 రూపాయలు. క్యాబేజీ కేజీ 40. చామ ఇదంతా కూడా పక్కన కూరగాయలు. ఆ పక్కేమో బట్టలు, మొత్తం శారీస్ చూసారా? ఈ పక్క అంతా కూడా శారీస్ బట్టలని, పక్కనేమో కూరగాయలు అన్నమాట. ఇవన్నీ పోగులు ఉన్నాయి, అన్ని కూడా పోగులు. ఎలాగ పోగులు వాట వచ్చి 20 రూపాయలు. కట్టపది అంటే ఎరుపు తెలుపు ఉన్నాయండి అయ్యి. బంగాళదుంపలా ఎలాగా? కొత్త బంగాళదుంపలు ఎంత తమ్ముడు అయ్యి? కేజీ 30. ఎంత అన్నావు? ఈ పోగొచ్చి 20 రూపాయలు ఏయననే. ఓకే, పోగొచ్చి 20 రూపాయలు తీసేయండి తమ్ముడు. డాగ్స్ 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 డాగ్స్. బట్టల దుకాణాలు అయితే గట్టిగానండి అండి. అని ఎలాగన్నాయాడు ఇవి డ్రెస్సులు? 250. అది 200. ఓకే, ఇవి ఎలాగా? 300. షూటు 250. ఓకే, చాలా. అనే ఎలాగ శారీస్ అయ్యి? శారీస్ ఎలాగన్నాయి? 500 ఎలాగా? ఓకే. అయ్యేలాగా ఇయ్యాలగా? ఈ 600 అండి శారీస్. ఈ 550 అండి. 150. ఇది 250 అండి. ఇది 150 రూపాయలు. ఓకే. ఈ షున్నీలండి 100 అండి ఒకటిని. 850 అండి. ఇది అవుతుందండి 850. ఓకే. 50 రూపాయలా? టవల్ 50. చూపించు ఒకసారి, టవల్ చూపించు. టవల్ బాగున్నాయండి. టవల్ 50 రూపాయలు. సంతలో తేగలు అయితే ఉన్నాయండి. రేట్లు అయితే అడిగితేనే యూట్యూబ్ లో. బాబాయ్ తేగలు ఎలాగా? 200. తేగలు కట్టొచ్చి 100 కట్ట 200. 100 రకం కూడా ఉన్నాయి అంటే 100 రూపాయలు. 100 రూపాయలా? ఈ 100 రూపాయలు. అదేలే 100 తేగ. 100 తేగలు 200 ఉన్నాయండి. 100 తేగలు 100 రూపాయలు ఉన్నాయి. చూడండి. 200 తేగలు ఎంత? 100 అండి. ఈ 200 అండి. 200 ఎంత అండి? 200. ఈ 100 తేగలు అయితే 100 రూపాయలు. ఓకే. ఇవి 100 200 తేగలు. ఇల్లు ఆవో బాబాయ్? తేగలు బట్టి ఉంటది. ఇవి చూడండి తేగలు. ఈ 200 అండి. 100 తేగలు 200. అనే తమ్ముడు గుమ్మడికాయలు ఎలాగా? ఒకటి 50 రూపాయలు గుమ్మడికాయ. 50 రూపాయల గుమ్మడికాయ. సూర్యుడి గుమ్మడికాయ తమ్ముడు. బాగున్నాయి. కూర గుమ్మడికాయ. అదే బాగున్నాయి గుమ్మడికాయలు. ఒకటి 50 రూపాయలు.
అమ్ముతున్నారు ఇక్కడ. అనే బోతులు ఎంత అనే బోతగుడ్లు ఎంత? బోతగుడ్లు ఎంత? 10 రూపాయలు. గుడ్డు వచ్చి 10 రూపాయలా? బోతులు 800? జత వచ్చి 800 అంటండి. ఇది ఏమో నాటు కోళ్ళు అమ్ముతున్నారండి. పెంచుకునే కోళ్ళు అయితే చూపిస్తున్నాను చూడండి. ఎలా బాబా ఎలా తమ్ముడు కోడి? 2000? ఎంత ఉంటుంది వెయిట్? ఎంత బరువు ఎంత ఉంటుంది? కేజీన్నర వస్తుందా? 2000. తమ్ముడు ఎలాగా కోడి అది? 3000? 3000. బరువు ఎంత ఉంటుంది తమ్ముడు అది? 2 కేజీలు ఉంటుంది. ఎలా? ఓకే ఓకే బాబా మీ దేవురు? తిమ్మాపురమా? ఎంత దూరం ఇక్కడికి? 13 కిలోమీటర్లు. ఎంత ఎంత కోడి ఎంత ఉన్నది? 300? 3500. ఓకే. ఇదనయ్యా? ఇది 3500 కొన్నారనయ్యా? ఏ ఊరు నుంచి వచ్చి కొన్నారనయ్యా? రాయపల్లి దగ్గరేనా? ఓకే. 15 కిలోమీటర్లు. 3500 కొనేసారు. అది బోర్వే ఎంత ఉంటుంది అనేది? 2.5-3 కేజీలు ఉంటుంది. ఓకే అండి. ఇది ఎంత అన్నయ్యా? ఇంకా ఎంత చెప్తున్నావు? 4,000 చెప్తున్నావు. ఎంతకి ఎత్తుంది ఫైనల్? 4-5కి ఎత్తావా? 4,000 చెప్తున్నావు. 4,000కి ఎత్తావు. 4,000 ఫైనల్కి ఇచ్చేస్తావు. ఇది బాబాయ్ ఎంత చెప్తున్నావు కోళ్ళు అవి? 6,000. అడ్డతీగల ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం అడ్డతీగల పంచాయతీ అడ్డతీగల సంత అండి. అడ్డతీగల సంత ఈ రోజు వచ్చి మంగళవారం సంత అయితే జరుగుతుంది. వారపు సంత మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సంత అయితే ఉంటుందండి. 5 గంటల దాకా చూడండి. అదే ఎక్కువగా అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం వరకు ఉంటుందండి సంత. బాగా జనం ఎక్కువ ఉంది. గాంధీ బొమ్మ సెంటర్ అంటే ఇదేనండి. గాంధీ బొమ్మ సెంటర్ సంత. ఇంకా ఈ లోపల నుంచి ఇంకంతా కూడా సంత జరుగుతుంది. లోపల చాలా బాగుంటుంది. లోపలంతా కూడా చూపిస్తాను చూడండి. ఈ లైన్ ఉంటుంది. ఈ లైను అవతల లైన్ కూడా సంత జరుగుతుంది అనమాట. ఇప్పుడు వెళ్తున్నారా? ఈ లైన్ ఒకటిని యువతల లైన్ ఒకటి. అలా అయ్యి తమ్ముడు ఎలాగా ఈ రేట్లు చెప్పంతే సరిపోద్ది. ఇవి ఎలాగా? 50 రూపాయలు. ఇవి 70 రూపాయలు. ఇవి 80 రూపాయలు. అవి 90 రూపాయలు. అవి ఏంటి తోళ్ళ? ఏంటివి? క్యాటర్బల్ కట్టే తాళ్ళ. దేనికి కడతారు? ఇవి క్యాటర్బల్. రింగులు ఎలా తమ్ముడు? ఇవి 30 రూపాయలు. ఓకే తమ్ముడు. ఏ ఊరు తమ్ముడు మీది? కోరుకొండ. సైకిల్ సంత బాగుందండి. సంత అంతా చూపిస్తున్నాను చూడండి. చాలా పొడవు అనమాట. ఆ పొడవు ఇంకా కూడా చూపిస్తున్నాను చూడండి. చింతపండా ఎలాగా? కేజీ 100 రూపాయలు చింతపండు. ఇది ఏంటిది? ఎంతది? 100 రూపాయల. సంతలో అండి వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ తాగిగా కూర్చుని అవన్నీ కూడా వాళ్ళకి నచ్చినవి అయితే కొనుక్కుంటారు అన్నమాట. సంతలోని ఇలా లైన్ అండి. లైన్గా అయితే ఉంటాయి. ఆ పక్క ఈ పక్క మయాన్ రోడ్లు ఉంటాయి. మయాన్ రోడ్లలో కూడా సంత అయితే ఉంటుంది.
మనకైతే ఇప్పుడు పొడవ అయితే వెళ్దాం. పొడవ వెళ్ళి ఈ సంత ఈ ఎంతవరకు ఉందనేది కూడా చూపిస్తాను. ఇదంతా కూడా ఇక్కడ నుంచి అయితే జనం అయితే మూవ్ అవుతున్నారు. జనం అయితే ఉంటారు ఇక్కడ నుంచి సంతలో ప్రతి దిక్కుని. ఇంకా జనం అయితే కొంటారన్నమాట పూల మొక్కలు. రేట్లు ఇవి ఎలా మెత్తలు ఇవి? అర కేజీ 200. ఇవమ్మా కేజీయా అర కేజీయా? అర కేజీ 80, 70 కేజీలు. ఇది కేజీ 120 రూపాయల రొయ్యలు. ఈ కేజీ 120 రూపాయలు. ఈ రొయ్యలు 300. ఇవి 130 రూపాయలు. ఇవి 100 రూపాయలు. 300. ఓకే. ఇట్లు ఇవన్నీ కూడా ఇక ఈ సంతలోనండి, అడ్డతీగల సంతలో ఇంక జనం అయితే మూవ్ అయిపోయారండి. జనం అయితే ఎక్కువగానే వస్తున్నారు అన్నమాట. ఇంకా ఈ సంత అయితే చాలా పెద్ద సంత అండి. ఇది మొత్తం చాలా రౌండ్గా ఉంది. ఇక్కడ ఉంటుంది, మళ్ళీ రోడ్డు మీద కూడా ఉంటుంది అన్నమాట సంత. చూసారా? ఇక్కడ ఉంటుంది, మళ్ళీ మెయిన్ రోడ్డు మీద కూడా సంత అయితే జరుగుతుంది. ఇదంతా కూడా చాలా పెద్ద సంత. 1 కిలోమీటర్ పొడవుగా సంత అయితే ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా 2 కిలోమీటర్ల సంత రౌండ్గా లెక్కేసుకుంటే. ఒక దిక్కుని అయితే పెద్ద సంత అవుతుంది ఇది. సంత అయితే మాత్రం చాలా పొడవు ఉందండి. ఇది అడ్డదాగల సంత. సంత అయితే చాలా పొడవు ఉందన్నమాట. చూడండి సంత. పోగులు ఎంత అమ్మయ్యి? 20 వేసాయి అన్నీ కూడా. టమాటాలు కూడా ఇంకా కూరగాయలు ఎన్ని పెట్టారు మొత్తం ప్రతిదీ. ఇంకా ఇక్కడ అమ్మలేని వస్తువు అంటూ ఏమీ లేదు. ప్రతి వస్తువు కూడా అమ్ముతున్నారు. ఆ కడకైతే చూడండి జనం అయితే అక్కడైతే ఎక్కువ జనం కనపడుతున్నారు. ప్రతిదీ కూడా ఉన్నదన్నమాట. అక్కడే మెయిన్ సంత అన్నమాట. అక్కడ గట్టిగా జరుగుతుంది అన్నమాట. అక్కడ ఎదురు కనపడుతుంది కదా, అక్కడ మొత్తం పెద్ద సంత అయితే అక్కడే జరుగుతుంది. ఇక్కడైతే మనం ఇలాగ అడ్డం తిరిగామన్నమాట. అంటే ఇంకో వీధిలోకి అయితే వెళ్ళాం. ఇక్కడైతే బట్టలు ఇంకా ఈ లైన్లో కూడా ఉన్నాయన్నమాట. ప్రతి వస్తువు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇంకో బట్టలు 6 ఏంటి? 6 ఏమంటారు? 3 జతలు 20 రూపాయలు. చెవిలీలు ఏమైనా 30 రూపాయలే. అయితే 110, 320. 110, 320. ఓకే. ఆఫర్లు బాగున్నాయి. 110, 320. 320. ఒకటైతే 20. ఓకే. బాగుంది. బట్టల లైన్ అండి. మొత్తం ఎంత బట్టల లైన్. ఈ లైన్ అయితే చూపిస్తాను చూడండి. మొత్తం అన్ని బట్టలే. తీసాను. ఇందులో బట్టల సెక్షన్ అంతా ఉందండి. ఇంకా చూసారా అన్నీ కూడా బట్టల షాపులు అయితే పెట్టారు. జనం కూడా ఇక్కడే ఉన్నారు. ఈ బట్టల షాపులు కాడే జనం ఉన్నారు. జనం అయితే బట్టలు అయితే కొంటున్నారు అన్నమాట. చూడండి చాలా రకాల బట్టలు అయితే ఉన్నాయి. చిల్డ్రన్స్, పెద్దవాళ్ళు, మొత్తం అన్ని లేడీస్ అందరూ కూడా బట్టలు అయితే ఉన్నాయి. చాలా షాపులు ఉన్నాయండి. మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా షాపులే. చూసారా ప్యాంటు షర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ బట్టలు, ఓన్లీ బట్టలు అన్నమాట. బట్టల లైన్ అన్నమాట ఇదంతా కూడా. మనమైతే ఇది మాట ఇది అలాగా డైరెక్ట్గా వెళ్తున్నాం కదా, అందులోంచి అయితే కట్ అవ్వమాట. ఇలాగ ఇప్పుడు మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతాం. చూసుకుని బట్టలు అన్నీ చూసుకుని అయితే వెనక్కి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయి ఆ లైన్ అయితే సంత అయితే చూపిస్తాను. ఇక్కడ బట్టలు మాట ఎంతవరకు ఉన్నాయంటే ఎదర వరకు ఉన్నాయన్నమాట. బట్టలు చూసారా చాలా బాగున్నాయి అన్నీ కూడా. మనం ఇప్పుడైతే ఇక్కడ చూసుకుని కొంచెం ఎదరికి వెళ్ళిపోదాం అంతే. అక్కడతో లాస్ట్ అన్నమాట. ఇంకా కనబడుతున్నాయి కదా, అక్కడతో అయితే బట్టలు అయితే లాస్ట్. మూడు 50కి ఇచ్చేది ఉండేది. డ్రెస్సా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు? చిన్నపిల్లలు. ఓకే అంతే అంతే. 350. బట్టలు తీసుకున్నారా? ఏం తీసుకున్నారు?
ఎంత 2000 పెంట షర్టా ఏంటండి పిల్లలే ఓకే 2 జతలు 2 జతలు ఇయ్యా అమ్మాయిలు అబ్బాయిలు కూడా తీసో 2 ఇవి మొత్తం కలిపి 2000 2 జతలు ఒక్కొక్కరికినే ఓకే 4 జతలు తీసో 2000 ఓకే బాగున్నా. ఇప్పుడైతే మనం చూసుకుంటూ అయితే మళ్ళీ సంతలోకి అయితే వెళ్ళిపోతాం. సంత లైన్ ఉంది కదా ఆ లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. బట్టలు అయితే బాగున్నాయండి ఇక్కడ అడ్డతీగల సంతలో అయితే బట్టల సెక్షన్ అంతా కూడా షాపులు అయితే బాగున్నాయి. అన్ని షాపులే మాట బట్టల షాపులు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అయితే చాలా ఉందండి కడకంటానే చూడండి ఎత్తడి బిందులు ఇవన్నీ. అడ్డతీగల సంత ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 పార్ట్ల కింద అయితే డివైడ్ చేశానండి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశాను, తర్వాత వెంటనే 3 ఒకసారి రిలీజ్ చేస్తున్నాను. 3ని అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్. మరి ఫస్ట్ పార్ట్ చూసారు కదా, రెండో పార్ట్ ఇది. రెండో పార్ట్ లో ఇంకో థర్డ్ పార్ట్ కూడా పెడుతున్నాను అనమాట. మొత్తం 3 పార్ట్ల కింద అయితే పెడుతున్నాను. అడ్డతీగల సంత అయితే చూడండి బాగుంటది. 3 పార్ట్లు కూడా సంత అయితే ఎక్సలెంట్ గా ఉంటది. అలాగే సంతకైతే 200 కిలోమీటర్లు అయితే వెళ్ళి తీసుకొస్తున్నానండి. మీరైతే అందరూ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, అందరూ కూడా వీడియో అయితే చూడండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 పార్ట్లు చూడండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తున్నాను. అడవిలో గిరిజనులే ట్రైబ్స్ యొక్క సంతలు అయితే తీస్తున్నాను. అవన్నీ కూడా చూపిస్తాను మీకు, చాలా బాగుంటాయి.